చూసావా మామ, రేపు మా అత్తమ్మ వచ్చిన తర్వాత ఏం చెప్తారో టీచర్ గారు కూడా అదే చెప్తున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అదేంటమ్మా మా అమ్మ ఎలా చెప్తారో మీరు కూడా అలానే చెప్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నేను కూడా అమ్మను కదా బాబు, అమ్మ ఎలా ఆలోచిస్తుందో నాకు తెలియదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. టీచర్, మీరు చెప్పింది 100% కరెక్టే అని సీత అనడంతో విద్యాదేవి రామ్ నవ్వుతూ ఉంటారు. అది పేషెంటో ఇంకేదో కాదు సీత, పర్సెంట్ అని చెప్పి విద్యాదేవి చెప్తుంటూ, అదేంటి టీచర్, నేను చెప్పింది 100% కరెక్ట్ టీచర్. ఏం మామ, మా అత్తమ్మ ఏం చెప్తుందో టీచర్ గారు కూడా అదే చెప్పారు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే, మీరిద్దరూ ఒకటే, తర్వాత నేనేం చేస్తానని చెప్పి రామ్ అనడంతో, నేనే కాదు బాబు, రేపు మీ అమ్మ వచ్చిన తర్వాత కూడా సీతతో కలిసిపోతుంది, నా మాట నమ్ము అని చెప్పి సీతనేమి అనకు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే, నేను సీతతో జోక్ చేశానమ్మా, గొడవ పడటం లేదు అని చెప్పి రామ్ అనడంతో సీత షాక్ అవుతుంది. ఆ మాట విని విద్యాదేవి నవ్వుతూ ఉంటుంది. సరే బాబు, నేను వెళ్తున్నాను అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఏంటి జోక్ చేసావా అని చెప్పి సీత అంటూ ఉంటే, మరి జోక్ కాక సీరియస్గా అన్నావనుకున్నావా సీత, నీలాంటి అల్లరి పిల్ల ఎవరికైనా నచ్చుతుంది, మా అమ్మకి ఎందుకు నచ్చదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, నేను కొట్టలేను మామ, నన్నే ఆట పంచిస్తావా, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నువ్వేమైనా చేయొచ్చు, గట్టిగా హగ్ చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. సీత రామ్ పొట్టలో ఒక కిక్కిస్తుంది. సీత, నిన్ను హగ్ చేసుకోమన్నాను, ముద్దు పెట్టుకోమన్నాను, కొట్టమనలేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నా ఇష్టం వచ్చింది చేయమన్నావు కదా, అందుకే అలా చేశాను అని చెప్పి సీత అనడంతో, అయితే నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను ఇప్పుడు అని చెప్పి రామ్ సీతను హగ్ చేసుకోబోతుంటే సీత పారిపోతూ ఉంటుంది. ఆగు సీత ఆగు అని చెప్పి రామ్ సీత ఇద్దరు కూడా బెడ్రూమ్లో కొంతసేపు ఆడుకుంటూ ఉంటారు. ఇక రామ్ సీతను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మధుమిత ఒంటరిగా నిల్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది. సీత వచ్చి, రామ్ మన బావ, మన మేనత్త సుమతి కొడుకు అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సీత సుమతి అత్తయ్య మేనకోడలని తెలిసాక మహాలక్ష్మి రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి సీతకు ఫోన్ చేసి కనుక్కోవాలని చెప్పి మధుమిత సీతకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి రామ్ సీత ఇద్దరు కూడా ముద్దు పెట్టుకోబోతూ ఉంటారు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, ఈ టైంలో ఎవరు సీత, మంచి మూడ్ని డిస్టర్బ్ చేశారని చెప్పి రామ్ అనడంతో, మా అక్క మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుంటుంది అని చెప్పి రామ్ అనడంతో, నాకు కూడా తెలియదు మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. సరే మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే కిందకి వెళ్ళొస్తాను అని చెప్పి రామ్ కిందకు వెళ్తాడు. ఇక సీత ఫోన్ లిఫ్ట్ చేసి, అక్క ఈ టైంలో ఫోన్ చేయవేంటి, బావతో ఏమైనా గొడవ పడావా అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే గొడవలు ఎప్పుడు కూడా మామూలేలే సీత అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. నువ్వు పడుకున్నావా సీత అని చెప్పి మధుమిత అడగడంతో, లేదక్క ఇంకా పడుకోలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఈ టైంలో కాల్ చేసావు ఏంటక్క అని సీత అడగటంతో, ఏం లేదే, నువ్వు సుమతి అత్తయ్య మేనకోడలని తెలిసాక ఆ ఇంట్లో రియాక్షన్ ఏమిటి అని మధుమిత అడుగుతూ ఉంటే, సంతోషం కొద్దీ అడుగుతున్నావా లేదా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అడుగుతున్నావా అని చెప్పి సీత అంటూ ఉంటే, మీ అక్కగా అడుగుతున్నాను, నిజం చెప్పవే అని మధుమిత అంటుంది. నేను ఇంటి కోడలైనా మేనకోడలైనా మహాలక్ష్మి అత్తయ్య దృష్టిలో నాకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదక్క అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటి సీత, ఇంకా కూడా మహాలక్ష్మి గారు నీతో గొడవ పడుతూనే ఉండరా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, అది ఎప్పుడు ఉండేదే కదక్క, నీ సంగతి చెప్పు, బావ నీతో మంచిగా ఉంటున్నాడా, నీతో సిటీకి రావడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నేను ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా కూడా నన్ను సూర్య అపార్థం చేసుకుంటున్నాడు సీత అని, ఎప్పుడు సూటిపోటి మాటలని నన్ను బాధ పెడుతున్నాడు అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. అక్క, నువ్వు బావకి దగ్గర అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు, అందరూ కలిసి నన్ను చంపేయండి అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. అది కాదక్క, ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఎంతలా చెప్పినా కూడా నువ్వు నా మాట వినిపించుకునేదానివి కదా అని సీత అంటూ ఉంటుంది. అది అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు కాదు కదే అని మధుమిత చెప్తూ ఉంటుంది.
సూర్యబాబుకు నీకు గొడవలు రావడానికి మహాలక్ష్మి అత్తయ్యే కారణం అని చెప్పి సీత అంటూ ఉంటే, సీత అని మధుమిత కోపంగా అరుస్తుంది. నేను చెప్పేది పూర్తిగా వినక్క, ఆ తర్వాత నువ్వు మాట్లాడని చెప్పి సీత అంటూ ఉంటుంది. అవునక్క, మహాలక్ష్మి అత్తయ్య వల్లే బావ నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు. మీ ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా మహాలక్ష్మి అత్తయ్యకు ముందే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందని ఒక్కసారి ఆలోచించు. ఎలా తెలుస్తుందో నేను చెప్పనా? మీ ఇంట్లో ఉంటున్న జలజక్క తన్ను మహాలక్ష్మి అత్తయ్య ప్రలోభ పెట్టి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా కనిపెడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. జలజక్క అలాంటిది కాదు సీత, చాలా మంచిది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే, అయితే మంచిగానే ఉంటుందక్క, కానీ అక్కడ జరిగేటివన్నీ కూడా మహాలక్ష్మి అత్తయ్యకు చెప్పి నీకు సూర్యబాబుకు గొడవ ఎలా చేస్తుంది. అక్కడ వరకు ఎందుకు? హాస్పిటల్ పేరుతో నిన్ను సిటీకి తీసుకొచ్చి కావాలనే మా ఇంటికి తీసుకొచ్చింది ఆ జలజక్క అని చేత చెప్తూ ఉంటే, ఇక మధుమిత సిటీకి వెళ్ళినప్పుడు, మహాలక్ష్మి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సూర్యను శివకృష్ణ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్క, నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ జలజక్కను నమ్మద్దు, నిన్ను భావన విడదీయాలని చూస్తుంది. జలజక్క గురించి నువ్వే ఆలోచించక్క, నీకే నిజం తెలుస్తుంది. సరే అక్క మరి అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది. ఇక కిరణ్ రామ్కి ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కి పిలుస్తాడు. రామ్ రెస్టారెంట్కి వచ్చి, ఏంటి కిరణ్ గారు సడన్గా ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కి పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను రేవతి కలవడానికి సీతే కారణం, అందుకే మీకు ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు. మీరు ట్రీట్మెంట్ ఏమిటి? నేనే మీకు ట్రీట్ ఇస్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వడం ఏంటి రామ్ అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటే, చాలా రోజుల తర్వాత మా రేవతి అత్తయ్య చాలా సంతోషంగా ఉంది, అందుకే ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అవును, తొందరలోనే పిన్నికి పెళ్లి కాబోతుంది కదా, అందుకే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. పో సీత, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని, కొంచెం సిగ్గుని ఖర్చు పెట్టకుండా దాచుకో పెళ్లి వరకు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. రామ్, నీ పెళ్ళానికి అల్లరి ఎక్కువైంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, నీ మేనల్లుడికి అల్లరి చాలా తక్కువలే అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మా రామ్ అల్లరి వాడో కాదో నీకే తెలుసు సీత అని రేవతి అంటూ ఉంటుంది. పిన్ని, దెబ్బకు దెబ్బ తీసేసావా అని చెప్పి సీత అనడంతో, మా అత్తయ్య అంటే ఏమనుకుంటున్నావు, ఈ మధ్యలో ఎందుకో కామ్గా ఉంటుంది కానీ ఇంతకుముందు ఎంత అల్లరి చేసేదో తెలుసా అని చెప్పి రామ్ అనడంతో, తను సైలెంట్ అవ్వడానికి కారణం నేనే రామ్ అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. నేను దూరం అవడం వల్లే రేవతి సైలెంట్ అయిపోయింది అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. మీరు చాలా మంచివారిలా ఉన్నారు, డీసెంట్గా ఉన్నారు, ఎందుకు మా అత్తయ్యకు దూరం అయ్యారు అని చెప్పి రామ్ కిరణ్ని అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా మీ పిన్ని మహాలక్ష్మి వల్లే జరిగింది రామ్, మీ పిన్నిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, తను మేకతోలు కప్పుకున్న పులి లాంటిది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే, ఇక రామ్కి కోపం వస్తూ ఉంటుంది. మామ, ఆర్డర్ ఇచ్చినట్టు ఇంకా రాలేదేంటి అని సీత అంటూ ఉంటే, వస్తాయి సీత, వెయిట్ చేయి అని చెప్పి రామ్ కోపంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి సీత అంటూ ఉంటే, చెప్పనేమో సీత, రామ్కి అన్నీ తెలియాలి అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. మీరు చెప్పండి కిరణ్ గారు అని చెప్పి రామ్ అనడంతో, మామ ఐటమ్స్ వస్తున్నాయి తిందాం అని చెప్పి సీత అనడంతో, తర్వాత తిందాం, అసలు మీకు మా పిన్నికి ఎందుకు గొడవ అయిందో చెప్పండి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. ఒకరోజు మీ పిన్ని ఆస్తి మొత్తం రాస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేసుకుని రమ్మన్నారు. నేను ఆస్తి అంతా కూడా సుమతి గారిది, ఒకవేళ ఇప్పుడు ఆస్తి అంతా కూడా మీ పేరు మీదకు రాస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేస్తే రామ్ ప్రీతిలు అన్యాయం అయిపోతారని వాదించాను. అదే టైంకి మీ డాడీ మీ బాబాయ్ ఇద్దరూ రావడం చూసిన మహాలక్ష్మి వెంటనే ప్లేట్ ఫిరాయించి నేను రేవతిని లేపుకుపోవాలనుకుంటున్నానని, ఆస్తంతా కాజేయాలనుకుంటున్నానని నన్ను కొట్టించి ఇంట్లో నుంచి బయటికి గెంటేపించింది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు. షటప్ కిరణ్ గారు, ఇంకొకసారి మా పిన్ని గురించి అలా మాట్లాడినారంటే ఊరుకోను, మా పిన్ని ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. మామ, గట్టిగా మాట్లాడుకో, అందరూ చూస్తున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే, మా పిన్నిని ఎన్ని మాట్లాడుతున్నా కూడా అలానే చూస్తూ ఉండమంటావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. రామ్, మనం ఆర్డర్ చేసినట్టు వచ్చిన ముందు తిందాం పట్టు అని చెప్పి రేవతి అనడంతో, నాకు తినాలనిపించడం లేదు, మా పిన్నిని నిందలు వేశారు కదా, నాకు అవే వినిపిస్తున్నాయి, నాకు ఆకలి కలేదు అని చెప్పి రామ్ వెళ్తూ ఉంటాడు. ఆగు రామ్ అని చెప్పి రేవతి అంటుంది. కిరణ్, మా రామ్కి మహాలక్ష్మి వదిన అంటే చాలా ఇష్టం, మహాలక్ష్మి వదినను ఏమైనా అంటే తట్టుకోలేడు, సారీ చెప్పు ప్లీజ్ నా కోసం అని రేవతి చెప్పడంతో, సారీ రామ్, నేను చెప్పిన మాటలో నీకు బాధ కలిగించుంటే ముందు వచ్చినట్టువి తిందాం పట్టు అని చెప్పి
కిరణ్ అనడంతో మీకు ఆకలిగా ఉంటే మీరు తినండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, నేను వెళ్తున్నాను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారీ కిరణ్ గారు, మామ అంతే అలుగుతూ ఉంటాడు చిన్న పిల్లాడిలా. మీరేం పట్టించుకోకండి, మీరు తింటూ ఉండండి, మామ అలక తెచ్చి వస్తానని చెప్పి సీత వెళ్తుంది. ఏంటి మామ, వాళ్ళు అంత ప్రేమగా గౌరవంగా మనల్ని ట్రీట్ ఇస్తారని పిలిస్తే నువ్వు అలా చేయటం కరెక్టేనా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అంటే మా పిన్నిని అవమానిస్తూ ఉన్నా తిడుతున్నా నేను చూస్తూ అలాగే ఉండాలా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. వాళ్ళు ఇచ్చిన ట్రీట్ని తీసుకోకుండా నువ్వు కూడా వాళ్ళని అవమానించావు కదా మామ అని చెప్పి సీత అనడంతో ఇంక చాలు సీత, నువ్వు మాట్లాడుకున్నా కోపంగా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నీ పని ఇలా ఉందా, నీకు ఎలా చెప్పాలో అలానే చెప్తాను అని చెప్పి సీత అంటుంది. ఇక సీత తన ఫోన్లో ఉన్న సుమతి ఫోటోని రాముకి కనిపించేలా పెట్టి, ఏంటత్తమ్మా మీ అబ్బాయిని ఎలా పెంచారు, చీటికి మాటికి అలుగుతూ ఉంటాడు అని సీత అంటూ ఉంటుంది. ఇదంతా కూడా సీత వల్లమ్మా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక వ్యక్తి, మీరిద్దరు ఏమవుతారు, ఎవరితో మాట్లాడతారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేమిద్దరం భార్యాభర్తలు, ఫోటోలో ఉన్న మా అత్తమ్మతో మాట్లాడుతున్నాం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. భార్యాభర్తలు ఈ మధ్య ఇలా కూడా మాట్లాడుకుంటున్నారా, కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీతారాం ఇద్దరు కూడా నవ్వుకుంటారు. అమ్మయ్య మా మామ నవ్వాడు అని చెప్పి సీత అనడంతో అమ్మ ఫోటో చూపించి నన్ను కూల్ చేసావు సీత అని రామ్ అంటాడు. అయితే ఈసారి మీతో గొడవ పడ్డ ప్రతిసారి అత్తమ్మ ఫోటో చూపిస్తాను మామ అని చెప్పి సీత అనడంతో ఏంటి మళ్ళీ గొడవ పడతావా అని చెప్పి రామ్ అంటాడు. ప్లీజ్ మామ నాతో గొడవ పడకు, కానీ రామమ్మ లోపల కిరణ్ గారు రేవతి పిన్ని ఎదురు చూస్తున్నారని చెప్పి సీత అనడంతో నాకు మూడలేదు సీత, నాకు ఆకలిగా కూడా లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి రామ్ అనడంతో సరే మామ అని చెప్పి సీత అంటుంది. ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఈ మధ్య నేను ఏమనుకున్నా కూడా అవన్నీ జరగటం లేదు. ఒకవైపు సీత, ఒకవైపు కిరణ్, మరోవైపు విద్యాదేవి నన్ను ముగ్గురు కలిసి టార్చర్ చేస్తున్నారని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జనార్దన్ వచ్చి రేవతి సీత రామ్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు మహా అని అడుగుతూ ఉంటాడు. ఏదో కిరణ్ ట్రీట్ ఇస్తున్నారని రెస్టారెంట్కి వెళ్ళారు జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అయినా రేవతి గారు కిరణ్కి ఈ మధ్య తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి, ఏదో కొత్తగా పెళ్ళైన వల్ల తిరుగుతున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏం కాదులే మహా, ఎలాగో తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు జన, మహారాణిలా పెరిగిన నీ చెల్లెలకు ముక్కు మొహం గోత్రం తెలియని వాళ్ళకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తావు, ఏదో 4 డబ్బులు సంపాదిస్తున్నారు కదా అని కుక్కను తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చొని పెడతావా ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.